హలో, వెల్కమ్ టు విరాన్షి ఛానల్. ఈరోజు ఆరికల పొంగలి. దీన్ని కిచిడి అంటారు, పొంగలి అంటారు, ఏదైనా అనొచ్చు. ఈరోజు ఆరికల కిచిడి చేస్తున్నాను. ఎలా చేద్దామో చూద్దాము. ఆరికల పొంగలికి కావాల్సిన పదార్థాలు: ఆరికలు 1 గ్లాసు, హాఫ్ గ్లాసు పెసరపప్పు, సాయి పెసరపప్పు, మటర్, స్వీట్ కార్న్, చిన్నులపై కచ్చా పచ్చా వేసుకోవాలి, మిరియాలు కొద్దిగా, కొత్తిమీర, పచ్చిమిర్చి, కరివేపాకు, 1 స్పూన్ ఆయిల్, సాల్ట్. 2 గంటల ముందు నానబెట్టుకున్నానండి. ఇవి కొర్రలు, ఆరికలు, పెసరపప్పు 2 కలిపి 2 గంటల ముందు నానబెట్టాను. నానబెట్టిన ఆరికలను కుక్కర్లో వేసుకుంటాము. 1 గ్లాసుకు 3 గ్లాసుల చొప్పున నీళ్లు తీసుకున్నానండి. 1.5 గ్లాసు కదా మొత్తం, మనము 4.5 గ్లాసు వాటర్ తీసుకున్నాను. దాంట్లో చిన్నులపాయి, మటర్, స్వీట్ కార్న్, కొద్దిగా మిరియాలు వేసుకున్నాము, కొద్దిగా సాల్ట్ వేసేసి కుక్కర్కు మూత పెట్టేసేసి 3 విజిల్లు రానిద్దాం. మంట మీడియంలో పెట్టుకొని ఒక 3 విజిల్లు రానివ్వండి. 3 విజిల్లు అయిపోయినాయండి. స్టవ్ బంద్ చేద్దాం. 3 విజిల్లు అయిపోయినాయండి. ఆవిరి కూడా పోయింది. ఇదిగోండి కిచిడి. దీనికి ఇప్పుడు 1 చుక్క నూనె వేసుకొని తాలింపు వేసుకుంటాం. అన్నీ వేడయ్యాక కొద్దిగా ఆయిల్ అండి. నూనె వేడయ్యాక కచ్చా పచ్చాగా దంచుకున్న మిరియాలండి, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, కొద్దిసేపు వేయించామండి. ఒక 2 మినిట్స్ చాలు, ఎక్కువ వద్దు. స్టవ్ బంద్ చేసేసి ఇది దించేసాను. కొద్దిగా వాటర్ చేసుకున్నానండి. వాటర్ ఎందుకు పోసానంటండి, అడుగున కొద్దిగా మిరియాల పొడిది అనేది అంటుకొని ఉండిద్ది, అందువల్ల అది వచ్చేసింది వాటర్తో. కొద్దిగా అండి, ఒక హాఫ్ టీ గ్లాస్ అండి. చూసారు కదా, ఆరికల కిచిడి. ఇది ఎలా ఉందో ఒకసారి మీరు కూడా ట్రై చేసి కామెంట్ పెట్టండి. ముందుగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఆరికల పొంగలి సూపర్గా ఉందండి. చూడండి, ఇది కారపొడి అండి. ఇదేనా వేసుకొని తినొచ్చు. నాకైతే మాత్రం కారపొడితో పని లేదు. నాకు బాగుంది. ఇలా కొద్దిగా స్పైసీగా ఉంది. చాలా బాగుందండి. ఒకసారి ట్రై చేయండి.